జరుగుతుంది. పూజారికి ఒక 10 రూపాయలు కూడా దొరుకుతున్నారు ఊళ్ళకి. మగ పొరగాలు 50 మంది ఊళ్ళు. మన ఊళ్ళో పెళ్లి ఎవరికి చేయలేదు. ఇది ఈ పంతులు వచ్చిన కాంటే అక్కడి నుంచి వెళ్తాను బతికిడు. ఆయన బతుకు తెరువు ఆయన ఉండని తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ పెట్టామంటే అందరికి ఇచ్చినాం. కాబట్టి మనకు ఇచ్చే దగ్గర ఏంటంటే దాతల దగ్గర వంశం దగ్గర ఇప్పుడు హనుమాన్ గుడి చేయాలంటే నువ్వే ఉన్నా నవగ్రహాలు చందాలు అడిగారు ఏం తీసుకుంటావు. మన పంతులు మన ఊళ్ళే రూపాయి తీసుకోకుండా వంశపరంగా నడిపించాడు. మరి పట్నంలో గిట్నంలో ఎవడో జరుపుతున్నారో మనకే తెలియదు. ఆ దానికి కమిటీలకు ఈ కమిటీలలో 5గురు ఎవరెవరు ఇదివరకు కేవుడి మారాయి ఒకసారి, హరికిషన్ ఒకసారి చేసినప్పుడు అందులో నేను ఒకసారి ఏది ఊకిసరిలకు ఆ దేవస్థానం కమిటీ ఊకడానికి ఇవ్వడానికి 4 బస్తాల ఓట్లు, తర్వాత చేపల పైసలు. చేపలు నిర్ణయాలు వచ్చే జంగి తింటే ఎవరైనా తింటే తినవచ్చు. గ్రామ కమిటీకి సంబంధం ఎవడైతే రూపాయి అడగకుండా అధ్యక్ష పదవి చేసుకుంటా అంటే కులానికి ఎవడే కులం ఏ కులం అయితే దాత ఇచ్చిండు తెచ్చిండు. దాడు ఏం చేసిండు కమాను కట్టిండు, ఆ కైలాసం ఇచ్చిండు, గోదావరి గజ్జ కట్టిండు, ఆయన గది ఇచ్చిండు, బుద్ధి పెట్టిండు. అడిగే దగ్గర పోవాలంటే 4 పైసలు కావాలి, కమిటీ కావాలి, వీడు కావాలి, ఆడు కావాలి, అందరూ పోవాలి. కాబట్టి ఈ అన్నిటికీ ముందట వచ్చి నేనే చేస్తా, చందాలు అడగకుండా దేశం మీద చేసుకొస్తానని అందరూ కనుక అనుకొని ఉంటే కమిటీ ఏర్పాటు చేయండి. ఆయన పుట్టిన కంటే ఊరు పుట్టిన కంటే లేదు. పంతులే వంశపరంగా చేసిండు. దేవునికి ఉందో, దేవతల బాయి ఉందో, లేకపోతే గది ఉందో, మూల గురించి మనం మాట్లాడేది కాదు, మనం చేసేది కాదు. తమ్మే ఒక్కటి నేను నిలబెట్టే విధానమే కదా. నా స్పీచ్ మొత్తం అయిపోయి మీరందరూ కాకపోతే ఓటింగ్ పెట్టుర్రి. సీక్రెట్ ఓటింగ్. ఏం సీక్రెట్ అను పంతులు కావాలన్నా వద్దా, 0 అంటే అక్కడే, 1 అంటే ఇక్కడ. ఏది అధ్యక్షుడు నేను చెప్తున్నా ఎలక్షన్ మీరు చెప్పే గ్రామ సమితి అది కాకపోతే ఎవరిని అడగకుండా చెప్తా అంటే బస్ కథం ఆయనే పేరు కానీ అధ్యక్షుడు అడగ కానీ నా పాలసీ కదా అయిపోతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది మంచిది. ఇంకొకటి నాకు చెప్పకు, సమాధానం చెప్పకు. నేనన్నా నీకు చెప్ప ప్రశ్న సమాధానం ఒక్కరికి సమాధానం చెప్పు. ఆల్రెడీ మాట్లాడే అంతే ముట్టింది. నేను